ఈ ఉద్యమాల్లో భాగంగా ఎవరైనా ఎక్కడైనా ఒక 100 రూపాయలు 200 రూపాయలు చందా ఇచ్చినా కూడా వాళ్ళను అనేక రకాలుగా ఈ ప్రభుత్వం పట్టి పీడిస్తున్నది, వేధిస్తున్నది. దాంట్లో భాగంగానే ఆ అమ్మాయి ఆమె కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నది. బట్ షీ ఈజ్ ఆల్సో అన్ యాస్పిరెంట్. అవును. ఆమె ఈ మామూలుగా ఈ యాస్పిరెంట్స్కి లీడర్షిప్ వహించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఓ పోస్టర్ వేయాలన్నా 100 రూపాయలు 200 కావాలి కదా వాళ్ళకు కూడా. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా. ఆ ఖర్చుల కోసం ఒకరి దగ్గర 20 రూపాయలు, ఒకరి దగ్గర 50 రూపాయలు అట్లా తీసుకుంటుంటే ఈమె దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నారు. అదేదో 100లోనే ఉంటుంది, అదేం వేలల్లో ఏముండదు. ఆమె స్వతహాగా స్వచ్ఛందంగా ఇచ్చింది ఆమె పాపం. ఎందుకంటే నేను కూడా యాస్పిరెంట్నే, నాకు న్యాయం జరగాలంటే ఈ పోరాటం తప్పదు అని చెప్పి ఇచ్చింది. ఇస్తే ఆమె ఏమైనా టెర్రరిస్టా, లేదా ఆమె ఏమైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండింగ్ చేస్తుందా? నాకు జ్ఞానం ఉందా నీకు ఏమన్నా కొంచెమన్నా? నువ్వు ఆమెను పోయి కోచింగ్ సెంటర్లో వేధిస్తీవి. ఇక వేధించడం అనేది కూడా కాదు, నా ఉద్యోగం పోతుంది, మా తల్లిదండ్రులు నన్ను తిడతారు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్ని వీడియో తీసి మీరే రిలీజ్ చేస్తారు. అవును. రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను పిలిపించి నువ్వు ఇక ఉద్యోగం వద్దు ఏమొద్దు సరిపోయింది చాలుగా మనకు అని అనడం వల్ల ఆమె కలత చెంది ఆమె ఆత్మహత్య చేసుకోండి. నిండు ప్రాణాన్ని ఈరోజు బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.